ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే, ఏంటి నువ్వు నా పక్కన పడుకున్నావు? నేను మీ పక్కన పడుకోలేదు. రాత్రంతా మీరే నా పక్కన పడుకున్నారు. అలాగా? ఉమ్, అవును, నేను బెడ్ మీద కదా ఉండాలి. హ, మీరొచ్చారని నేను బెడ్ దిగి కింద చాప వేసుకుని పడుకున్నా. అంటే అప్పుడు నేను కింద కూడా వచ్చేసానా? అవును. అంటే రాత్రి భయంతో అలా. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో ఛాన్స్ దొరికింది కదా అని అదుక్కుపోవాలని చూస్తున్నావా? నా మీద కాలు చెయ్యి వేసి లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? ఉమ్, ఏంటి పళ్ళు కొరుకుతున్నావు? ఎవరి మీద ఎవరు కాళ్ళు చేతులు వేశారో ఒక్కసారి రివైండ్ చేసుకో. హ్మ్, తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అదే అర్థమవుతుంది. ఏం అర్థం అవుతుంది? ఇంట్లోకి దయ్యాలొచ్చినట్టు భయపడ్డట్టు నటించడాలు, వచ్చి నా దుప్పట్లో దూరడాలు, నేను బెడ్ మీద నుంచొచ్చి కింద చాప వేసుకొని పడుకుంటే తీరా ఇక్కడికి రావడాలు, కాళ్ళు చేతులు వేయటాలు, ఇదంతా అదే. హే, నిజంగా నేను కావాలని చేయలేదు. నేను నమ్మను. బయటికి ఇష్టం లేనట్టు కస్సుబుస్సులాటాలు, ఒంటరిగా నేనెప్పుడు దొరుకుతానో అప్పుడు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు మీరు. నిన్న నేనా? అయ్యా! అవ్వా, చేసేవన్నీ చేసి అవ్వ అంటవ్వా. ఏమే, నిజం చెప్తున్నానే, నిజంగా నాకెలాంటి దురుద్దేశాలు లేవు. నీ మాటలు గాని మా అమ్మ వాళ్ళు విన్నారంటే నిజం అనుకొని వాళ్ళ గుండె ఆగిపోతుంది. క్రాంతి, క్రాంతి, క్రాంతి. అమ్మ పిలుస్తుందేంటి? మన మాటలు వినపడ్డాయో ఏమో. క్రాంతి, వస్తున్నానత్తయ్యా. హే, నీ మీద కాలు చెయ్యి వేసిన విషయం అమ్మ వాళ్ళకి చెప్పావనుకో, నీ ముక్కు పచ్చడి పచ్చడి చేసేస్తా. పో. నా ముక్కే పచ్చడి చేస్తావా? ఆ మాత్రం భయం ఉండాలి. క్రాంతి, క్రాంతి, క్రాంతి. అబ్బా వద్దండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.